ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని మహిమలో చేర్చబడిన ఆరుగులను మరియమ్మ గారు ఉద్దేశించి ఈ యొక్క సాక్ష్యము పంచుకోవడానికి ప్రభు ఇస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి ప్రభు వందనాలు. చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుంటాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మహోన్నతుడైన మా గొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగా మా తండ్రి అనడం మారణ మాట తప్పని దేవ, మాటలు మీరు చేసిన కార్యములు అత్యున్నతమైనవి, అమోఘమైనవి, గంభీరమైన కార్యములు మేడ చేసిన దేవుడవు యెహోవా. అందరికీ మహోపకారి అన్నట్లుగా మేడలో చేసినటువంటి ఉపకారాలు బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పాదపీఠం చెంత సాగిలపడ ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలోనైనా మా ప్రియులు వారినైనా ఆరుగులను మరియమ్మ గారు, మరి వైఫ్ ఆఫ్ ఆరుగులను జాన్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆమెను ఉద్దేశించి మీరు తనను నీ మహిమలో చేర్చుకున్న కారణముగా ప్రభువా, కుటుంబముగా మేము కలిగి మేము నాయన ఏవైతే అనుభవించామో, ఏమైతే పొంది ఉన్నామో, ఏమైతే మా మధ్య కదలికలు ప్రభువా మరి ప్రభు కలిగి ఉంటుందో వాటిని బట్టి అలాగున షాలేము ప్రార్థనా మందిరములో తాను కూడా ఒక సభ్యురాలుగా సంగమునకు తల్లిగా ఉంటూ తాను చేసిన పరిచర్య అంతటిని బట్టి కూడా ఈ రీతిగా మేము కొంత పంచుకోవడానికి ఇచ్చిన సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. 2005లో ఈ గ్రామానికి వచ్చి ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రభువా మరి ఈ గ్రామ పరిచర్య ఆనుకొని చుట్టుపక్కల గ్రామాల్లోనూ అనేకమైన సంఘాల్లోనూ ప్రభు తన యొక్క సహవాసమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఉండి నడిపించి సకల మహిమ మీరే పొందాలని కోరుచు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామానికి మహిమ కలుగునుగాక అనే వాగ్దానం నెరవేర్చమని కోరుతూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు అద్వితీయ నామమున స్తుతించి ప్రార్థించి వినయపూర్వకముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో సియోని గీతాల నుంచి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 160 పాట పాడుకుందాం. ఆరాధించేదా నేను మది పొగడేదా, నిరతము నేను స్తుతించేదను అనే పాట పాడుకుందాం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహ
నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, ప్రేమతో పరమా విందును సంగి, ప్రేమతో పరమా విందును సంగి, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన అతరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతు, ప్రియముగా దాచిన అతరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతు, నీ ప్రేమనునే నిన్నగా తరమా, నీ ప్రేమనునే నిన్నగా తరమా, నా జీవితమున చాలిన ప్రభువా, నా జీవితమున చాలిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను, పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను, లేకింపగజాలని జనమందున, లేకింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగ
నిరతము నేను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నేను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. సమయంలో మరి ఆరుగొల్లం జాన్ గారు సహోదరుడు, అలాగే ఆరుగొల్లం మరియమ్మ గారు, వారి యొక్క ఏకైక కుమార్తె, మరి వారి కొండపల్లి వాస్తవ్యులు, ఆ స్థలం నుంచి లక్ష్మీపురం దేవుని సేవ నిమిత్తంగా మరి మాతో కలిసి ఈ స్థలంలో ఉన్నారు ఈ 19 సంవత్సరాలు. మరొక వారి కుమార్తె దేవుని సేవకురాలు, షాలేము ప్రార్థనా మందిరం యొక్క సేవకురాలైన సహోదరు నయోమి గారు తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. సమయంలో నా పేరు నయోమి, తండ్రి గారి పేరు ఆరుగొల్లం జాన్ గారు, అమ్మ పేరు ఆరుగొల్లం మరియమ్మ గారు. మరి ఈ సమయంలో వారి గురించి కొన్ని మాటలు చెప్పటానికి నిలబడి ఉన్నాను. దేవుడు నా తల్లిదండ్రులకు వివాహమైన తర్వాత 20 సంవత్సరాలకి దేవుడు నన్ను బహుమానంగా ఇచ్చాడు. అంతకుముందు ఎన్నోసార్లు మరి అమ్మకి అబార్షన్ జరగటం, పుట్టినవారు చనిపోవటం, అలా ఎన్నోసార్లు జరుగుతూ వచ్చినాయి. అయితే దేవుడు నాన్నగారు రక్షించబడకపోవడము, మరి సంతానం అయితే ఇవ్వలేదు దేవుడు. వారు ఆయా సందర్భాల్లో రాజమండ్రిలోను ఏలూరులోను సహవాసాలు కలిగి ఉన్నప్పుడు మరి దైవజనులు ఆంబ్రోస్ గారు, మార్టిన్ గారు వారి యొక్క సహవాసంలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆంబ్రోస్ అంకులు, జాన్ నువ్వు మందిరానికి రావాలి, దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు అని చెప్పినప్పుడు నాన్నగారు ఎంతో హేళనగా అనుకునేవారంట. మందిరానికి వెళ్తే దేవుడు సంతానం ఇవ్వటం ఏంటి, ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఈ మాట అని అనుకునేవారు. అయితే దేవుడు, నాన్నగారు క్రమంగా మందిరానికి వెళ్ళేవారు కాదు, ఏదో ఆచారంగా నామకార్థ క్రైస్తవులుగా పండక్కి వాగ్దానం తీసుకొనడానికి మాత్రమే వెళ్ళేవారు. అయితే తల్లి ఎప్పుడు నిత్యం మరి ఆలయానికి వెళ్తూ దేవుని ఆరాధించేదిగా, మొదట నాన్నగారి కంటే అమ్మే మరి విశ్వాసరాలుగా తను వెంబడిస్తూ వచ్చింది. ఉద్యోగరీత్యా మరి రాజమండ్రిలో కొంతకాలము నాన్నగారు రైల్వే జాబ్ నిమిత్తము అక్కడ ఉండి తర్వాత కొండపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మరి ఇద్దరు సహోదరులు, అంబేద్కర్ గారు, కరుణాకర్ గారు అని ఇద్దరు సహోదరులు న్యూజెరూసలేం నుంచి ఇబ్రహీంపట్నం మరి న్యూజెరూసలేం అనే ప్రేయర్ హౌస్ నుంచి జేఈగా పనిచేసేవారు. వాళ్ళు నాన్నగారి గురించి ప్రత్యేకించి హౌస్ విజిటింగ్ నిమిత్తమే వారు వచ్చేవారు. నాన్నగారు వాళ్ళు వచ్చేస్తున్నారంటప్పటికీ మరి సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవారంట. వీళ్ళు వచ్చారు అన్న విషయం తెలవగానే 6 గంటలకు వాళ్ళు వస్తున్నారంటే నాన్నగారు సినిమాకి వెళ్ళిపోయి మళ్ళీ 9ంటికి వచ్చేటప్పటికి అప్పుడు కూడా ఆ సహోదరులు అక్కడ ఇంటి దగ్గర కూర్చొని ఉండేవారంట. ఏంటి మరి ఎన్నిసార్లు తప్పించుకున్న ఈ సహోదరులు నన్ను వెంబడిస్తున్నారు అని ఆయన ఆలోచన చేస్తూ ఉండేవారు. అయితే కొద్ది దినాలకు దేవుడు పట్టుకున్నాడు వారి ద్వారా. అప్పుడు
నాన్నగారు కూడా రక్షణలోనికి రావటం, మరి అక్కడ కూడా బాప్తిసం తీసుకొనటం, అక్కడ రాయనపాడు బేతేలు ప్రార్థనా మందిరానికి నాన్నగారు వెళ్ళటం జరిగేది. అలాగా అమ్మ విశ్వాసం ద్వారా నాన్నగారిని కూడా మరి రాబట్టబడుకుంటూ వచ్చింది. తర్వాత దేవుడు నన్ను కొండపల్లి గ్రామానికి వెళ్ళగానే మరి నన్ను గర్భంలో పట్టడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అదేవిధంగా మరి నా డెలివరీ ఏలూరులోనే జరిగింది. అమ్మని మరి దేవుడు క్షేమకరమైన ప్రసూతి కొరకే సిద్ధపరిచి నన్ను మరి భూమి మీద జన్మింపజేస్తూ వచ్చాడు. 1983 సంవత్సరము నవంబర్ 1వ తారీఖున నేను పుట్టాను. అయితే అప్పటి నుంచి కూడా దేవుడు నాన్నగారు ఎప్పుడైతే మరి నేను పుట్టాను, ఇంకా ఆయనలో కూడా విశ్వాసం పెరుగుతూ వచ్చింది. ప్రభు కొరకైన ఆసక్తి కూడా ఆయన ఎక్కువగా కనుపరుస్తూ ఉండేవారు. ఆయనలో కూడా సంఘము కొరకై ప్రయాసపడాలనే ఒక ఆశ. అదే సమయంలో మరి రాయనపాడు వ్యాగన్ వర్క్షాప్లో జయకుమార్ అంకులు, అదేవిధంగా మరి కోటేశ్వరరావు అంకులు, ఈ విధంగా స్వామి అంకులు, ప్రభుదాస్ గారు, ఈ విధంగా మరి క్రిమ్సన్ గారు, ఇంకా డేవిడ్ రాజు గారు, ఆయా రీతిలుగా అనేకులు మరి అక్కడ రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో పనిచేస్తూ ఉండేవారు. విజయవాడ, శాంతినగరు, రాయనపాడు, కొండపల్లి, ఈ విధంగా అనేక గ్రామాల నుంచి అక్కడ వ్యాగన్ వర్క్షాప్లో కలవటం ద్వారా వారు కూడా అక్కడ వ్యాగన్ వర్క్షాప్లో వాళ్ళు కలిగి ఉన్న లేజర్లో కూడా ప్రార్థనలో గడిపేవారు. అప్పుడు వారు మరి స్టార్టింగ్ ప్రేయర్ చేసుకొని 2 పాటలు పాడుకొని ఒక అరగంట వర్తమానం చెప్పుకొని అక్కడ ఉన్నవారు అందరూ కూడా ప్రార్థన చేసేవారు. భోజనం చేసిన వెంటనే వారు ఒక స్థలంలో కూడుకొని అక్కడ ప్రార్థన జరిగిస్తూ ఉండేవారు. మరి ఈ విధంగా కొనసాగుతున్న దినాల్లో మరి అమ్మ కూడా ఎంతో విశ్వాసంగా దేవుని సన్నిధిలో నాన్నగారిని కూడా ప్రోత్సహిస్తూ ఉండేది. ఆమె మరి నాన్నగారికి ఎప్పుడూ ఇంటి దగ్గర ఏ పని ఉండేది కాదు. ఆయన డ్యూటీకి వెళ్ళి రావటం, తర్వాత హౌస్ విజిటింగ్ చేయటం, సంఘాన్ని నడిపించటం, సంఘానికి మరి ఎక్కువగా మరి నాన్నగారు సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఎక్కువగా హౌస్ విజిటింగ్ చేయటం, మందిరానికి అనేకుల్ని రాబడతా వచ్చారు. మరి రాయనపాడు బేతేల్లో సహవాసం కలిగి ఉన్నప్పుడు అక్కడ ఆదివారం ఆరాధనకి మరి బుధవారం రాత్రి మేము సంఘ ప్రార్థనకి ఇక్కడ నాకు 2003 సంవత్సరంలో మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ సందర్భంలో మరి నేను వివాహం చేయడం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత మరి పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు చాలా విపరీతమైన నీరు మరి నా ఒంట్లో ఎక్కువ ఉండేది. మరి దేవుడు డెలివరీ విషయంలో కూడా ఎంతో సహాయపడుతూ వచ్చాడు. అప్పుడు కూడా తల్లి ఎంతో పరిచర్య చేస్తూ ఉండేది. ఆవిడెంతో విశ్వాసగా మరి ప్రార్థనాపరురాలుగా మరి తన యొక్క ప్రేమను మరి కనుపరుస్తూ ఉండేది. అదేవిధంగా పెద్దబాబు పుట్టిన తర్వాత మేము లక్ష్మీపురం అనే గ్రామానికి సేవరి ఇచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు నాతో వచ్చింది అమ్మ. మరి నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే పరిచర్యలో ఎంతో సహాయపడుతూ వచ్చేది. మరి తను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి ఎక్కువగా అని చెప్తూ ఉండేది. అదేవిధంగా మరి తను కూడా ఎక్కువ గంటలు ప్రార్థనలు గడుపుతూ ఉండేది. ఇక్కడ కూడా మరి దోన్లూరు ప్రేమ గారు, సామ్రాజ్యం ఆంటీ గారు, మరి రామానుజం సామ్రాజ్యం ఆంటీ గారు అమ్మ, ఈ విధంగా సునీత గారు, నేను కలిసి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఉదయం ప్రొద్దుటే 9 గంటలకు మొదలు పెడితే ఒక్కోసారి 1 గంట అయ్యేది. మరి ఆ తర్వాత మిగతా పనులు చేసుకునేవాళ్ళం. ఈ విధంగా తను ఎంతో ప్రార్థనాపరురాలుగా తన జీవితంలో మరి ముందు కొనసాగుతూ ఉండేది. అదే సమయంలో మరి కొండపల్లిలో బ్రాంచ్ నిమిత్తం మేము కట్టుబడిపాలెం అని ఒక చోట మేము ప్రార్థన జరిపిస్తూ ఉండేవాళ్ళం. మిగతా ఏరియాలో గురువారం సాయంత్రం కట్టుబడిపాలెంలో మీటింగ్ జరుగుతూ ఉండేది. మరి ఆ మీటింగ్ కూడా మరి కట్ట అవతల దాటి వెళ్ళాలి మేము. అప్పుడు కూడా అమ్మ నేను గర్భిణీతో ఉన్నప్పుడు, నేను డెలివరీ అయిన తర్వాత కూడా మరి ఎంతో లేట్ అయినా సరే అది పూర్తిగా వెళ్ళాలి అనే ఆసక్తితో వెళ్ళేదమ్మా. మరి నేను ఇట్లా ఉన్నాను కదా, నన్ను వదిలేసి వెళ్ళకు అని నేను చాలాసార్లు అనేదాన్ని. అబ్బే మనం ప్రార్థన మానకూడదమ్మా అని ఒక్కతైనా సరే వెళ్ళిపోయేది. రిటర్న్లో వచ్చేటప్పుడు అందరితో కలిసి వచ్చేది. అంటే ఎప్పుడన్నా ఒకసారి సందర్భంలో, కానీ ఎక్కువగా ఏ మీటింగ్ కూడా మేము మానిన బాపత లేదు. మరి నేను కూడా పెద్ద బాబు డెలివరీ అయిన తర్వాత కూడా మరి 20 రోజులు నేను మందిరానికి వెళ్ళలేదు, కానీ 21వ రోజు నుంచి కంపల్సరీ మందిరానికి వెళ్ళేదాన్ని. అయితే ఆదివారమే కాదు
మిగతా కూడుకుల్లో కూడా మరి ప్రతి కూడుకు కూడా నేను అటెండ్ అవ్వటం, అమ్మ కూడా నన్ను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ ఆ రోజుల్లో మరి ఆవిడ అలా వెళ్ళటం నాకు బాధ కలిగించింది. కానీ దాని యొక్క విలువ మనం అనుభవించినప్పుడు దేవుడు అనేక శ్రమల ద్వారా, మరి ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా మరి తీసుకుని వెళ్ళినప్పుడు దాని యొక్క పెద్దవారి యొక్క విశ్వాసం యొక్క ప్రవర్తన ఫలితము మనము చూడటానికి దేవుడు అనుభవపూర్వకంగా నాకు ఆ కృపను విస్తరింపజేస్తూ వచ్చాడు. ఈ విధంగా మరి తను ఎంతో ప్రార్థనాపరురాలుగా ప్రతిదానికి మా యొక్క అవసరతలు తీర్చడానికి ఎంతో సహాయపడతా వచ్చింది. మరి తనకు కలిగింది ఎంతైనా కొంచెమైనప్పటికీ కూడా దేవుడు తన జీవితంలో తన చేతి ద్వారా ఎంతో అభివృద్ధిని మేము చూడగలుగుతూ వచ్చాము. కుటుంబంగాను వ్యక్తిగతంగా కూడా మరి దేవుడు మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు నాకు. అదేవిధంగా మరి తను ఏ హాస్పిటల్లో అయితే నన్ను చిన్నప్పుడు మరి చూపిస్తుందో అదే హాస్పిటల్లో నేను కూడా తను చనిపోయే టైంలో మరి అదే హాస్పిటల్లో, రైల్వే హాస్పిటల్లో నేను కూడా తనను చూపించడానికి దేవుడు మరి తనకు కూడా నేను పరిచర్య చేయటానికి సహాయపడుతూ వచ్చాడు. ఈ విధంగా మరి చిన్నప్పుడు కూడా ఎంతో బలహీనరాలు నేను పుట్టినప్పుడు. ఆ సందర్భంలో ఎక్కువగా ప్రయాసపడుతూ వచ్చేది. నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయేవారు, కానీ మరి అమ్మ నా గురించి మరి ఎంతో మరి ట్రైన్కి 7:30 గంటలకల్లా కొండపల్లిలో ట్రైన్కి బయలుదేరితే మేము 8:30 కల్లా విజయవాడ వచ్చేది. 9 గంటలకల్లా డాక్టర్స్ వచ్చేసేవారు. ఓపీ 9:15 గంటలకు ఓపీ రాపించడం, మరలా మరి హాస్పిటల్ చూపించుకొని 11:30 కల్లా మళ్ళీ ట్రైన్ ఉండేది. మరి ఆ ట్రైన్కి మరలా రీచ్ అవ్వటం ఇలా చేసేది అమ్మ. మరి ఎంతో హడావిడిగా ట్రైన్ మిస్ అయిపోద్దేమో అనేక సందర్భాల్లో మరి కంగారుగా ఉండేది. కానీ మరి దేవుడు అన్ని విషయాల్లో ప్రయాణంలో కూడా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. చిన్నప్పుడు నాకు టాన్సిల్స్ ఉండేవి. దాని నిమిత్తం ఎన్నోసార్లు మరి ఆపరేషన్ గారిని నన్ను తీసుకువెళ్ళటం, మత్తు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అన్ని టెస్టులు పూర్తయ్యి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మరలా నాకు జ్వరం రావటం, మరలా ఫస్ట్ నుంచి మరలా అన్ని టెస్టులు చేయటం, ఇట్లా చాలా రోజులు నన్ను తిప్పింది. మరి అదే హాస్పిటల్లో నేను కూడా మరి తను చనిపోయే టైంలో గత మరి సంవత్సర కాలంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు తిరిగేటప్పుడు హాస్పిటల్లో నేను అదే గుర్తు చేసుకునేదాన్ని. మరి తల్లి ఎంతో నాకు పరిచర్య చేసింది. మరలా నేను చేయడానికి దేవుడు నాకు సమయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే తన యొక్క ఎడబాటు నాకెంతో మరి విపరీతమైన బాధ. అయితే దేవుళ్ళు అది సమకూర్చబడుతుందనే నిరీక్షణతో నేను ముందుకు కొనసాగుతున్నాను. మరి ఈ సాక్ష్యము దేవుడు నన్ను దీవించను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు.
వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు రోగునప్పుడు దూతాలు వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్ ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్ ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. అందరికీ వందనాలు. ఈ సమయంలో తాతగారి గురించి అమ్మమ్మ గారి గురించి కొన్ని నాతో ఉన్న అనుభవాలు నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నేను జన్మించింది 2004వ సంవత్సరం అక్టోబర్ 12వ రోజున కొండపల్లి గ్రామంలోనే నేను జన్మించడం జరిగింది. ఆ సమయంలో ఆమెకు కూడా అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో కూడా అమ్మమ్మ వెనకాడకుండా తన యొక్క సాయశక్తుల మంచి ఆరోగ్యం కొరకు, అలాగే నేను జన్మించడం అది క్షేమంగా నేను ఆరోగ్యంగా జన్మించాలని ఎంతో ఖర్చు పెట్టి చాలా విలువైన మందులు అలాగే ఇంజెక్షన్స్ చేయించిందని నేను తెలుసుకున్నాను. అలాగే చిన్నప్పటి నుంచి నేనంటే అమ్మమ్మ ఎంతగానో ఇష్టపడేది. నేను చిన్నప్పటి నుంచే చాలా తెల్లగా ఉండేవాడినని డాక్టర్లు అందరూ నన్ను చూసి చాలా ఇష్టపడి ముద్దుగా ఉన్నాను అనేవారని ఆ యొక్క విషయాలను నాకు ఎన్నో మార్లు నాకు అమ్మమ్మ చెప్తా వచ్చింది. అలాగే నాకు తాతగారితో ఉన్న అనుబంధం చాలా ఉంది, కానీ నాకు అది నా చిన్నతనం కాబట్టి నాకు అనేక విషయాలు గుర్తులేవు. ఆ తర్వాత మిగతా వారందరూ వారు చెప్పిన సాక్ష్యాలు తాతగారి యొక్క జీవితాన్ని నాకు మరొకసారి జ్ఞాపకం చేశాయి. అయితే అమ్మమ్మ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన సందర్భంలో కూడా సందర్భంలో నా కొరకై చిన్నప్పటి నుంచి ఎంతగానో ఆసక్తిగా నా యొక్క ఆరోగ్యం పట్ల నా యొక్క సుఖం నా యొక్క క్షేమం కొరకు ఎంతగానో ప్రార్థన చేసేది, ఎంతగానో ప్రయాసపడేది. నేను చిన్నప్పుడే ఈ లక్ష్మీపురం అనే గ్రామానికి రావడం జరిగింది. నా యొక్క మంత్స్లోనే, అంటే నా యొక్క నెలల వయసులోనే నేను ఈ ఊరు రావడం జరిగింది. నాతో పాటే అమ్మమ్మ తాతయ్య గారు కూడా రావడం, ఇక్కడ పరిస్థితులన్నీ అప్పుడప్పుడే అవన్నీ ఎన్నో వాటన్నిటినీ చక్కపరచడానికి ఎంతగానో ప్రయాసపడేది. అలాగే చిన్నప్పుడు కూడా నాకు ఇక్కడ ఈ వాటర్ పడేవి కాదు. నా కొరకు కొండపల్లి నుంచి కృష్ణా వాటర్ తీసుకొని వచ్చేవారు. ఎన్నో సమయాల్లో ఈ ఊర్లో సరైన కరెంట్ ఉండేది కాదు, సరైన నీళ్ళు కూడా వచ్చేవి కాదు. అటువంటి సందర్భాల్లో కూడా మా కొరకే ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ వచ్చింది. మమ్మల్ని పడుకోబెట్టి దోమలు కొట్టకుండా చూసుకొని ఎంతగానో ప్రేమ చూపిస్తూ వచ్చింది. అలాగే అనేకమైన సందర్భాల్లో చిన్నప్పుడు మేము పాతింట్లో పడుకునేటప్పుడు నేను అమ్మమ్మ ఒక మంచం మీద పడుకునే వాళ్ళం. మిగతా తమ్ముడు అమ్మ నాన్నగారు వేరే మంచం మీద పడుకునేవారు. చిన్నప్పుడు నాకు తెలియకుండానే నేను నిద్రలో అటు ఇటు దొరలడం, అలాగే పక్కన ఉన్న వాళ్ళని తన్నడం అటువంటివి జరుగుతూ ఉండేవి. అప్పటికే అమ్మమ్మ రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్గా ఉన్న సందర్భాల్లో కూడా నేను తన్నా కానీ తను ఎటువంటి ఇబ్బంది పడకుండా నన్ను తీసి కింద పడుకోబెట్టకుండా, లేదంటే నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళేది కాదు. రాత్రంతా ఎంతగానో నన్ను మధ్యలో లేపి నన్ను
మళ్ళీ నన్ను మెలకువ వచ్చే వరకు చూసి తర్వాత మళ్ళీ నన్ను పడుకోబెట్టి ఆమె పడుకునేది. అలాగే నా యొక్క స్కూల్ విషయాల్లో కూడా మేము చిన్నప్పుడే సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఇంగ్లీష్ మీడియం స్టడీస్ని అలాగే మాకు ఎంతగానో ప్రతి విషయంలోనూ మమ్మల్ని బాగా చూసేది. మేము ప్రతి విషయంలో ఉన్నతంగా ఉండాలని ఆమె ఎప్పుడూ ఆశపడేది. నిజంగా మంచి ఆత్మీయురాల్ని అలాగే మంచి మనసున్న అమ్మమ్మని దేవుడు మాకు ఇస్తూ వచ్చాడు. అయితే దేవుడు కృపను బట్టి నాకు చిన్న వయసులోనే దేవుడు ఎన్నో తలాంతులను ఇచ్చాడు. అయితే ఆ తలాంతులన్నింటినీ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి దేవుడు అమ్మమ్మని ఒక సాధనంగా వాడుకున్నాడనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఇప్పుడు నేనున్న ఈ యొక్క స్థితి మొట్టమొదటిగా దేవుని కృప, దాని తర్వాత అమ్మమ్మ యొక్క దీవెన, ఆశీర్వాదం అని నేను చెప్పగలను. ప్రతి సందర్భంలో ఈ యొక్క నాకున్న ఈ పరికరాలు అలాగే ఇప్పుడు నేను కలిగి ఉన్న ప్రతి వస్తువు అమ్మమ్మ యొక్క కష్టం అలాగే ఆమె యొక్క ఆశీర్వాదం అనేది నేను చెప్పగలను. ఎందుకనగా నేను చిన్నతనం నుంచి నేను తబలా వాయించేవాడిని. అలాగే ఆ తబలా విషయంలో కూడా నేను అడిగేవాడిని, అమ్మమ్మ తబలా కావాలి నాకు, మంచిది, నాకు ఇవి మూతలు సరిగ్గా లేవు అంటే కొంత ఆలస్యమైనప్పటికీ చాలా మంచిగా నాకు అవన్నీ చేస్తూ వచ్చేది. అలాగే నా యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కూడా నేను మంచి స్కూల్లో చదువుకోవడానికి యొక్క ఫీజు అలాగే మిగతా ప్రతి విషయాలు అమ్మమ్మ నాకు ఎంతగానో సహకరిస్తూ వచ్చారు. అలాగే ఇంకా అలా తబలా నుంచి నాకు దేవుడు సహాయం చేసి నేను కీబోర్డుకి రావడం. ఆ తర్వాత నాకు కీబోర్డులు కూడా పాత కీబోర్డు ఉండేది, అది ఒక PSR 550. అది నేను నేర్చుకోకముందే మరి డాడీ కోసం అమ్మమ్మ తీసుకున్నారు. అయితే నేను కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మమ్మ ఈ కీబోర్డ్ సరిపోదు, పెద్ద కీబోర్డ్ కొను అని అడిగినప్పుడల్లా అంటా వచ్చేది, నీకు ఎన్ని కొన్నా సరిపోవు అని. అయితే అలా అంటూనే నాకు తర్వాత ఒక 35,000 పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ కార్గ్ కీబోర్డ్ తీసుకుంది. దాని తర్వాత అది కొంతకాలం వాడిన తర్వాత ఇప్పుడు వాడుతున్న PSR 970 కూడా 95,000 పెట్టి ఆమె తీసుకోవడం జరిగింది. అలా ప్రతి విషయంలోనూ దేవుడు ఆమెను ఒక సాధనంగా నా కొరకై నా విషయంలో ఘనంగా వాడుకున్నాడని నేను చెప్పగలను. ఇంకా ఇప్పుడున్న ఈ మ్యాక్బుక్ ప్రో అలాగే నోవేషన్ కీబోర్డు, స్టాండు, కెమెరా ప్రతి విషయంలోనూ అమ్మమ్మ యొక్క హస్తం చాలా బలంగా ఎక్కువ శాతం ఉందనే చెప్పచ్చు. అలాగ ప్రతి విషయంలో వస్తువులనే కాదు కానీ నా పట్ల ప్రేమ కూడా అలానే ఉండేది. చిన్నప్పుడు నన్ను ఎంత బాగా చూసుకుందో నేను ఆమె యొక్క ఆఖరి గడియల్లో కూడా నేను ఆమెకి తిరిగి ఆ యొక్క రుణం తీర్చుకోగలడానికి దేవుడు నాకు ఎంతగానో ఒక కృపనిచ్చాడు. ఆమె చిన్నప్పుడు ఎంతగా అయితే కష్టపడిందో ఈ యొక్క కడవరి దినాల్లో కూడా ఆమె దేవుని కృపను బట్టి అంతగా ఆశీర్వదింపబడుతూ వచ్చింది. నిజంగా మాకు ఈ ఊరు రావడానికి కారు లేని సందర్భంలో డాడీ మేము విజయవాడ హాస్పిటల్కి కానీ లేదంటే కొండపల్లి బ్యాంక్ పని మీద ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేపాటికి అర్ధరాత్రులు అయిపోయాయి, 11:30, 12 అలాగా. అటువంటి సందర్భాల్లో కూడా మా చిన్నతనంలో మాకు ఏలియంకుల ఆటో కానీ బాజీ ఆటో కానీ ఇలాంటివి వచ్చాయి. కొన్ని సమయాల్లో ఆటోలు కూడా దొరకని పరిస్థితుల్లో డాడీయే ఒక బండి మీద 2 ట్రిప్పులు వేస్తూ వచ్చేవారు. తమ్ముడిని, అమ్మని ఒకసారి, నన్ను అమ్మమ్మని ఒకసారి. మొత్తంగా చెప్పుకోవాలంటే కుటుంబంలో అమ్మమ్మకి నాకు ఉండేది ఇట్స్ ఎ డిఫరెంట్ రిలేషన్. వాళ్ళందరితో ఒక విధంగా ఉంటే నాతో అంటే మాతో ఉన్న పరిస్థితులు ఈ యొక్క పరిస్థితులు మమ్మల్ని అలా ఐక్యపరిచాయని చెప్పుకోవాలి. ఇంకా ప్రతి విషయంలో ఇంకా అమ్మమ్మ మా కొరకు ఎంతగానో ప్రార్థన చేసేది చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా అనేకమైన సందర్భాలు మా కొరకే ఆమె నిద్ర లేకుండా ఉన్న సందర్భాలు మాకు ఇంకా జ్ఞాపకంగానే ఉన్నాయి. ఆమె ఆఖరి గడియల్లో కూడా హాస్పిటల్లో ఉండి మేము ఆదివారం పరిచర్యకు వస్తే నన్ను
తప్పనిసరిగా నేను వచ్చేసిన తర్వాత దాదాపు 10 నుంచి 12 సార్లు జెస్సీ ఏడి అని నా కోసం నా గురించి అడుగుతూ వచ్చేది. ఎందుకంటే నేనంటే ఆమెకి అమితమైన ప్రేమ, అలాగే నేనంటే ఎంతో గారం. చిన్నప్పటి నుంచి తాతగారు అమ్మమ్మ నన్ను అలానే పెంచుతూ వచ్చారు. నా కోసం తాతగారివి కూడా కొన్ని వస్తువులు చేపించి నాకు అవి తయారు చేసి ఇస్తూ వచ్చేది. ప్రతి బర్త్డేకి ఇక్కడ ఈ ఊర్లో ఉన్నప్పుడు కేకు, బట్టలు. ఇప్పుడు మా అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరి బర్త్డే జరిగినా మా ఇద్దరికి సమానంగానే బట్టలు తీసుకునేది. ఇటువంటి లోకానుసారంగా ఎన్నో విషయాలు మాకు ఘనంగా చేసింది. అదే రీతిలో ఆత్మీయంగా కూడా మాకు ఆత్మీయమైన విషయాలు బోధిస్తూ వచ్చేది. ప్రార్థన చేసుకోవాలని, నన్ను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నన్ను రన్నింగ్ చేయమని, ఇటువంటి విషయాల్లో కూడా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వచ్చేది. ఇంకా ఈ యొక్క హైదరాబాదు హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితుల్లో అమ్మమ్మని ఫ్రంట్ కూర్చోబెట్టేవాళ్ళం, సీట్ బెల్ట్ వేసి. నేను డ్రైవ్ చేసేవాడిని. ఎక్కడైనా ఆపితే కూడా ఆపి, నువ్వేమైనా తిన్నావా, నువ్వు కూడా ఏమైనా తిను, నువ్వు కూడా తినేసి రండి, నేను ఇక్కడ ఉంటాను అని ప్రతి విషయంలో మా యొక్క క్షేమాన్ని కోరుకునేది. ఇలా అనేకమైన పర్యాయాల్లో అమ్మమ్మ మా కొరకై ఎన్నో విషయాల్లో సహాయపడుతూ వచ్చి మా కొరకై ప్రేమ చూపించేవారు. ఇలాగా ఆమె జీవించిన జీవితం మేము కూడా జీవించాలని మాకు బోధిస్తూ వచ్చారు. ఆమె జీవితం ద్వారా మేము ప్రార్థన పట్ల, అలాగే దేవుని పట్ల ఆసక్తిని, ఇంకా ఎన్నో అనుభవాలను మేము పెంపొందించుకునేలాగున మా కొరకే ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించడం గాక. ఎన్నియో మేలుల చేసెన్ తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్ తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ మనమయన జనము, ఆయన సంతతియు. మనమయన జనము, ఆయన సంతతియు. సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే. సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే. ఎంత అద్భుత రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్ తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ కష్ట దుఃఖములందు
పాలివాడాయే కష్ట దుఃఖములందు పాలివాడాయే ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే మనతో నుండును నిరతము మనతో నుండును నిరతము యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్ తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి కూడా ప్రైజ్ లార్డ్. మీ అందరికి తెలిసిందే, నా పేరు ఆర్ నిస్సీ జాన్సన్. మా మమ్మీకి నేను రెండో మనవాడిని. అమ్మమ్మ మా ఎడల చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఉండేది. మేము పుట్టినప్పటి నుంచి కానీ అమ్మమ్మ ఎప్పుడు మమ్మీతో మాతో లక్ష్మీపురంలో ఎప్పుడైతే తాతగారు చనిపోయారో అప్పటి నుంచి కూడా మాతో పాటు లక్ష్మీపురంలో మా పరిచర్యలో మా సేవలో ఎంతో ప్రోత్సాహంగా మాకు హెల్ప్ఫుల్గా ఉండేది. తను బతికినంతకాలం కూడా మందిరాల దగ్గరే దేవుని సేవలు ఎంతో పరిచర్యలు ఎంతో వాడబడుతూ వచ్చింది. రాజమండ్రిలో ఉన్నప్పుడు కానీ కొండపల్లిలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ చివరి లక్ష్మీపురంలో కూడా ఆవిడ జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో ఎంతో సేవ పరిచర్యలో ఇంకా ఎన్నో పనుల్లో ఆవిడెంతో బాగా పరిచర్య చేసిందని చెప్పాలి. మాతో కూడా నేనన్న అన్నయ్య అన్న చాలా ఇష్టం అమ్మకి. మా గురించి ఎంతో ప్రార్థన చేసేది. అలాగే ఈ లక్ష్మీపురంలో ఇక్కడికి వచ్చినా చెప్పాలంటే సేవలో నేను అన్నయ్య స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికల్లా మమ్మీ డాడీ పరిచర్యకి వెళ్ళిపోయేవారు మీటింగ్స్కి బయటికి. ఇంకా అప్పుడు అమ్మ మొక్కద్దు ఉండేది మాకు తోడుగా. ఇంకా మాకుండి ఏమైనా ప్రిపేర్ చేయడం ఫుడ్, ఇంకా మాకు తోడుగా ఇంకా మమ్మీ డాడీలు కూడా ధైర్యంగా వెళ్ళేవారు మీటింగ్స్కి. ఎంత లేట్ అయినా ఎప్పుడైనా లేట్ నైట్ వచ్చేవారు. ఇంకా అప్పుడు కూడా మమ్మల్ని పడుకోబెట్టి స్నానాలు చేపించి మాకెంతో ఆ లోటు లేకుండా చేసేది. మేము స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఎంతో బాధపడేవాళ్ళం కాదు. అమ్మమ్మ ఉంది కదా, ఫోన్ చేస్తే అమ్మమ్మ ఉంది కదా, ధైర్యంగా ప్రార్థన చేసి పడుకోండి అన్నం తిని అని చెప్పేవాళ్ళు. ఎంతో మాకు మమ్మీకి కానీ డాడీకి కానీ ఇంత పరిచయం మేము ధైర్యంగా చేయగలిగామంటే అమ్మమ్మ వెనకాల నుంచి ఒక పెద్దగా అండగా నీడగా ఉందనే చెప్పాలి. ఇక్కడ కూడా ఎంతో 19 సంవత్సరాలు ఎంతో డాడీ మమ్మీలు కూడా చాలా ఎక్కువ పెద్ద పరిచర్య చేశారు. దానికి కారణం కూడా అమ్మమ్మ వెనకాల నుంచి వచ్చిన అమ్మమ్మ ధైర్యం అని కూడా చెప్పాలి. మేము ఇన్ని విషయాల్లో ఎంతగా డెవలప్ అయ్యామంటే అమ్మమ్మ కూడా కారణమే. దేనికైనా సరే ప్రార్థన చేసుకోమని చెప్పడం, మా స్కూల్ విషయాల్లో కానీ మాకెన్నో ముందు నడిపించింది. డాడీకి మమ్మీకి కూడా మంచి చెడులు చెప్తూ అన్ని విషయాల్లో నేను కూడా ప్యాట్స్ నేర్చుకోవాలని ఎంతో ఆశపడి నాకు కొత్తగా అప్పుడు అందరూ నేను నేర్చుకుంటున్నాను కదా సెకండ్లో కానీ చిన్నగా ఏమైనా తీసుకుందాం అని అడిగినప్పుడు అమ్మమ్మ కూడా దానికి ఏమీ అలా ఏమీ వద్దు, పెద్దది కొత్త కొందామని నాకు కొత్త ప్యాట్స్ కొని ఇచ్చారు. నా మీద నమ్మకంతో నేర్చుకుంటానని ఎంతో ఆశపడి, కానీ దాన్ని బట్టి కూడా దేవునికి ఎంతో నేను కృతజ్ఞతగా ఉన్నాను. అలాగే అమ్మమ్మ కూడా మా ఇళ్ళలో ఎంతో ప్రేమ కలిగి ఎంతకాలం జీవించింది. అలాగే సంవత్సరం నుంచి కూడా అమ్మమ్మకి బాగోలేదన్నప్పుడు కూడా మేమెంతో అమ్మమ్మ దగ్గర ఉండి అమ్మమ్మతో ఉండడానికి దేవుడు మాకు ఎంతో మంచి ప్రెసెన్స్ ఇచ్చాడు. మేము హాలిడేస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చినప్పటి నుంచి కూడా అమ్మమ్మని చూడడానికి, అమ్మమ్మతో పరిచయం చేయడానికి అమ్మమ్మకి. అలాగే అమ్మమ్మ కూడా దేనికి కూడా భయపడేది కాదు. ఎన్ని విషయాలు వచ్చినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, సమస్యలు వచ్చినా, పరిచర్యలో కానివ్వండి, మా ఫ్యామిలీలో కానివ్వండి, అమ్మమ్మే ముందు దానికి కొంచెం ధైర్యంగా ఉండి మమ్మీడలకి ధైర్యాన్ని ఇచ్చేది ప్రార్థన చేసుకోమని. కానీ దేనికైనా నేను గమనించింది ఏంటంటే రోజు మార్నింగ్ లేచి ఆరోగ్యం బాగున్నప్పుడు బయట వరండాలో చైర్ వేసుకుని కూర్చొని ప్రార్థన చేసేది. అలాగే 1 గంట అలాగే ఎక్కువసేపు అందరి గురించి ప్రార్థన చేసేది. అలాగే ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకునేది. మేము దాన్ని చూసి ఎంతో నేర్చుకున్నాం. అన్ని విషయాల్లో అందరి గురించి ప్రార్థన చేసేదని.
ఈ శాలెంలో ఉన్న వరకు కూడా మమ్మీకి కూడా ఎంతో బ్యాక్ బోన్గా తన జీవితకాలం అంతా కూడా సేవ పరిచర్యలో ఉంది. తాతగారికి కానీ ఆ కొండపిల్ల ఉన్నప్పుడేమో తాతగారికి సపోర్ట్ చేసేది సేవలో, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సపోర్ట్ చేసింది. ఆవిడ మాత్రం ఎప్పుడు పరిచర్యకి సపోర్ట్ చేయకుండా ఉండడం లేదు. కొండపిల్ల తాతగారి వెనకాల ఉంది, ఇక్కడ మా వెనకాల ఉంది. ఎంతో మాకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. మేము ఇప్పుడు ఇలా ఉన్నామంటే అమ్మ కూడా ఒక కారణమే చెప్పాలి. ఇన్ని విషయాలుగా అన్నయ్య గారు నేను కానీ డెవలప్ అయ్యామంటే డాడీ కూడా మాకెంతో ధైర్యాన్ని, ఎంతో మంచిగా ఇప్పటివరకు సాయం చేస్తూ వచ్చింది. ఆఖరి దినాల్లో కూడా అమ్మమ్మ దగ్గరనే హాస్పిటల్లో ఉన్నప్పుడు చేయి పట్టుకుని చెప్పేది, జాగ్రత్తగా ఉండండి, చదువుకోండి అని మా మంచి కోరింది. మాకు ఎన్నో విధాలుగా తమ యొక్క బ్లెస్సింగ్ ఆశీర్వాదాలను ఇచ్చింది. ఆవిడ ప్రార్థనల వల్ల మేము ఇలాగ ఉన్నాం. ఇప్పుడు మేము ఇంకా మంచిగా చదువుకోవాలని అంత ఆశించింది. దాని నిమిత్తమే కూడా మీ అందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. నా పేరు రాజశేఖర్. మరి రాజమ్మ యొక్క భౌతికంగా మా మధ్య లేనప్పటికీ అమ్మ గురించి సాక్ష్యంగా నేను ఈ రీతిగా నిలబడానంటే దేవుని యొక్క కృప. మరి అలాగే అమ్మ గురించి అనగా రాజమ్మ, పేరు మరియమ్మ, మేమందరం రాజమ్మ అని పిలుచుకుంటాం. అనగా మాకు పెద్దమ్మ అవుతారు, అయినప్పటికీ మేము అమ్మ అని పిలుస్తాము. అలాగే నాన్నగారు, పెద్ద నాన్నగారు జాన్ గారు, ఆయన కూడా ఈ లోకంలో లేరు, ఆయన కూడా చనిపోతూ వచ్చినారు. అయితే అమ్మ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ముందుగా మరి అలాగే నా పేరు రాజశేఖరు, మరి అలాగే మా పెద్ద నాన్నగారు జాన్ గారు, మరి ఆ జాన్ గారితో పాటు ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు ఉంటూ ఉన్నారు. మరి అలాగే ఆఖరిగా ఉన్న మా నాన్నగారు జాన్ ప్రకాష్ గారు, వారి యొక్క కుమారుడు నేను. మరి పెద్దనాన్నగారి యొక్క మరి అలాగే అమ్మ కొరకే మా యొక్క అనుభవం ఏంటంటే, మరి అలాగే నాన్నగారు, పెద్దనాన్నగారు మరి మాతో గడిపే సమయంలో నేను బాగా చిన్నవాడిని. అయితే నాన్నగారి గురించి కూడా చెప్పడానికి ముందుగా నా యొక్క అనుభవంలో నాకు గుర్తున్న ఏంటంటే, మరి అలాగే నాన్నగారు ఎప్పుడు ఏలూరు వచ్చినప్పుడల్లా మాతో గడపాలని చెప్పి మరి అలాగే నాన్నగారు ఎక్కువగా మరి విజయవాడలో రాయనపాడులో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆ ఉద్యోగము కొండపల్లి ప్రాంతం నుండి రాయనపాడు ఉద్యోగం చేసుకుంటూ ఉండి మరి అలాగే ఆదివారము మరి అలాగే శనివారం కూడా సెలవు దినాల్లో మా నాన్నగారు ఏలూరు వస్తూ ఉండేవారు. అనగా మరి ఏలూరులో మా స్వగృహం ఉంటే మరి అలాగే నాన్నగారు ఉద్యోగం నిమిత్తమే కొండపల్లిలో ఉండేవారు మా పెద్దనాన్నగారు. అయితే ఇక్కడ రావడం జరుగుతూ ఉండేది. ఇక్కడ వచ్చినప్పుడల్లా కుటుంబ ప్రార్థన కలుగుతూ ఉండేది. నాన్నగారు ఎప్పుడు దేవునిలో ఉండాలి, అందరూ మేము అప్పటికే రక్షణలో లేము, దేవుని యొక్క రక్షణలో అందరూ ఉండాలని చెప్పి నాన్నగారు ఎక్కువగా అనగా రాజనాన్నగారు మరి ఎక్కువగా దేవునిలో పెంచడానికి మరి అలాగే మేము కూడా రక్షణలో రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే మేము కూడా ఆ కుటుంబ ప్రార్థనలో ఎవరైతే లేమో మేము వచ్చే వరకు కూడా నాన్నగారు అలా వెయిట్ చేస్తూ ఉండేవారు. అందరూ కుటుంబపక్షంగా మరి అలాగే మా పక్కన మరి మా మేనత్తలు ఎలిషమ్మ గారు, అలాగే ఎలిషమ్మ గారి పిల్లలు, మరి అలాగే బుజ్జి నాన్న, అలాగే వీళ్ళందరూ పిల్లలు, అలాగే మా అన్నయ్యలు, వీళ్ళందరూ కూడా అలాగే నాన్నగారి కుటుంబం, అలాగే మేము కూడా వచ్చే వరకు కూడా చిన్నపిల్లలు ఆఖరి చిన్నపిల్లల వరకు వచ్చే వరకు కూడా నాన్నగారు ఎదురు చూస్తూ ఉండి కుటుంబ ప్రార్థన మరి అలాగే అలా అందరూ ఉండి కుటుంబ ప్రార్థనలో పాల్గొండాలని నాన్నగారు కూడా ఎక్కువగా చిన్న వాక్యం తీసుకొని మరి అలాగే దాని కొరకే కుటుంబ ప్రార్థనలో మరి అందరూ ప్రార్థన చేయాలని కోరేవారు. మరి అలాగే అందరం కూడా కుటుంబ ప్రార్థన అయ్యాక భోజనం చేసేవాళ్ళు. చేసిన తర్వాత మళ్ళీ నాన్నగారు వాళ్ళు కూడా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటేవారు. మరి అలాగే వారు ఉద్యోగం చేస్తూ దూరంగా ఉన్నప్పటికి కూడా మా మీద ప్రేమ అనేది తగ్గలేదు. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళని కలవాలి, మాతో కూడా ఎక్కువ గడపాలని నాన్నగారు ఎక్కువ ఆశపడుతూ ఉండేవారు. అదే రీతిగా డాడీకి కూడా ఒక చిన్న క్యాన్సర్ అనేది వచ్చింది. ఆ క్యాన్సర్ చాలా బాధాకరంగా డాడీ అనుభవిస్తూ మరి అలాగే చిన్నతనంలో నాకు కూడా అది నాకు అంతగా జ్ఞాపకం లేదు, కానీ అలాగే నాన్నగారు కూడా చాలా బాధపడుతూ ఉండేవారు. మరి ఎన్నో మందులు వాడుతూ ఉండేవారు. మరి అదే రీతిగా నాన్నగారు కూడా బాధపడుతూ హాస్పిటల్కి వెళ్తూ ఉండేవారు. ఎక్కువగా దాని నిమిత్తమే హాస్పిటల్ చూపించుకోవాలంటే కొంచెం ఏలూరు నుండి
మరి అలాగే మరి ఇక్కడి నుంచి కొంత రాజమండ్రిలో స్వతంత్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండగా మరి అలాగే మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. అదే రీతిలో ఎరువులో కూడా కొంత సమయం ఎక్కువగా కొన్ని రోజులు గడుపుతూ ఉండారు. అదే సమయంలో నాన్నగారికి కూడా అలాగే రాజనానికి కూడా మరి అలాగే ప్రతిదీ కూడా మేము అందించాలి. ఎందుకంటే నేనేం దాక్కునేవాడిని, నాన్నగారికి ఏదైనా అందించాలంటే దాక్కునేవాడిని. ఎందుకంటే బాత్రూంలో బకెట్ పెట్టాలన్నా నన్ను పిలిచేవారు. నాకు అప్పుడు చిన్నతనం కాబట్టి ప్రతిసారి నన్నే పిలుస్తున్నాడు నాన్న ఏంటిది అని చెప్పి నేనే చేసేవాడంటే పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళే ముందు బకెట్ పెట్టాలి కాబట్టి అలా 2-3 సార్లు అలవాటు చేశారు. చేసిన తర్వాత 3వసారి 4వసారి నేను కావాలని మోకరించి ప్రార్థన చేశాను, దొంగ ప్రార్థన. అయినా సరే డాడీ ఆ ప్రార్థన ఎవరికి నా ఎదురుగా కూర్చుని ఉండేవాడు. అయినప్పటికీ అలా కూర్చుని ఉండగా నేను కూడా దొంగచాటుగా చూసేవాడు, నాన్న అలాగే కూర్చునేవాడు. ఆఖరికి సర్లే నాన్న అక్కడ కూర్చొని లగట్లేదని చెప్పి నేనే లేచి నాన్నకి చూస్తూ బకెట్ పెట్టాను. ఆఖరి బకెట్ పెట్టి అలా చేస్తుండేవారు. అలాగే మా నాన్నగారికి చిరుతిండ్లు అంటే బాగా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద నన్ను తీసుకెళ్ళేవారు. సైకిల్ తీసుకెళ్తున్నారు, సైకిల్ తీయంటే నాన్న తొక్కుతారంటే నాన్న తొక్కేవారు కాదు, నేనే తొక్కేవాడు, నాన్న వెనకాల ఎక్కేవారు. సైడ్ కూర్చునేవారు, నాన్న ఎక్కేవారు. అలా చిరుతిండ్లు తీసుకెళ్ళి చిరుతిండ్లు తినిపించేవారు. ఆయన తింటూ నన్ను కూడా తినిపించేవారు. అలా చేస్తూ నాన్నతో గడిపేవాడిని. అలా గడుపుతుండగా ఒకేసారి మరి ఆయనకి అనారోగ్యం చేసింది. స్వతంత్ర హాస్పిటల్లో పెట్టారు. కొంత ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొంత భౌతికంగా బాగా నీరసం అయిపోయినప్పటికీ కొన్నాళ్ళు అదే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఏలూరు రావడం. ఏలూరు వచ్చినప్పుడు కూడా మేము ఆయనతో ప్రార్థన చేయించుకునేవాళ్ళం. స్కూల్కి వెళ్ళినా ఏదైనా ఎగ్జామ్స్ జరిగినా ప్రతిదీ కూడా ఆయనతో ప్రార్థన చేయించుకునే వాళ్ళం. ఒకసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ 7th క్లాస్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, గుర్తులేదు. సంథింగ్ ఆ టైంలో కూడా డాడీ వచ్చి నన్ను తీసుకెళ్ళి అనగా మా కుటుంబంలో ఎవరికైనా సరే ఏదైనా జరిగినా ఆ పెద్దవాళ్ళు అందరూ పోగయ్యేవారు, అందరూ ఏకీభవించేవారు, అందరూ తీసుకెళ్ళి వచ్చే వరకు కూడా జాగ్రత్త పాటించేవారు. అలాగే ఎగ్జామ్స్ కూడా నన్ను తీసుకొచ్చేవారు. అలాగే ఆయనతో ప్రార్థన చేసి ఆయనతో ప్రతిదీ కూడా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బయటికి వెళ్ళడం, ఆయన ఏదైనా అడిగితే నేను చెప్పడం. మరి అలాగే కొంత భయం ఉన్నా కొంత ప్రేమ కూడా అలాగే చూపించేవారు మా నాన్నగారు. అదే రీతిగా అలా గడుపుతూ ఉండగా ఒక దినాన మరి అలాగే నాన్నగారు చనిపోయినారు. ఆయన యొక్క భౌతికానికి ఆయన కూడా ఏలూరులోనే మరి పాతిపెట్టినారు. అక్కడ సమాధి అక్కడే ఉంది. అదే రీతిగా మా పెద్దమ్మ గారు కూడా మాకు బాగా పరిచయమే, అనగా మా రాజమ్మ కూడా బాగా పరిచయమే. ఎంత ప్రేమ కలిగేవారంటే భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ ఈ మాటలు ఎందుకు పంచుకుంటున్నానంటే మేము ఏలూరులో ఉన్నప్పటికీ ఇక్కడి నుండి అన్నీ తెలుసుకునేవారు. ఉదాహరణగా చెప్పాలంటే అక్కడ కారం అయిపోయినా లేదంటే ఏదైనా సమయం ఏదైనా సరే జరుగుతున్నప్పటికీ కావలసిన వస్తువులు కావలసినవన్నీ కూడా అమ్మ సమకూరుస్తూ ఉండేది. అలా అంత అంటబెట్టుకుంటూ ఉండేది. మరి అలాగే మేము ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా మరి అలాగే ఎక్కువ ఆత్మీయంగానే మాట్లాడుతూ వచ్చేది. అమ్మ కూడా మాట్లాడుతూ వచ్చేది. మరి అందరిని గురించి అడిగేది. ఆఖరికి చిన్నపిల్లలతో సహా కూడా అడిగేది అమ్మ. మరి అలాగే ప్రతి ఒక్కరి గురించి అడిగి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేయ బాబా అనేది అమ్మ కూడా. అలాగే అమ్మ అనేవాడిని. అలా గడుపుతూ ఉండగా అమ్మకి మరి హాస్పిటల్ నిమిత్తమే ఈ కీళ్ళ నొప్పుల గురించి బాగా ఎక్కువై బాగా మరి హాస్పిటల్ తిరుగుతున్నప్పుడు కూడా మేము బాగా ప్రార్థించేవారు. ఎందుకంటే మేము ఒక లవబుల్ ఫ్యామిలీలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని మరి అలాగే మా బావగారు మరి దైవ సేవకుడు ఓబేద్ గారు, ఆయన కూడా కరోనా టైంలో ఎంతో బాధపడి ఆ కరోనా టైంలో కూడా ఎంతో క్రిటికల్గా మరి పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా అక్కడ ప్రార్థన యొక్క సహవాసం మేము కలిగి ఉన్నాం. ఆ ప్రార్థనా సహవాసం కలిగి ఉన్నప్పుడు కూడా అమ్మ కూడా ఎంతో భారంగా ప్రార్థన చేసేది. అక్క జెస్సి మరి అలాగే నెస్సి కూడా కొంత సాయం చేస్తూ ఈ రీతిగా పరిచర్య చేసేవారు బావగారికి. అమ్మే ఇక్కడ సంఘాన్ని అంటబెట్టుకొని ఇక్కడే గడిపేది. అమ్మ ఒక్కటే ఉండేది కదా అని మేము అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మరి ఇలాగ మరి అమ్మ కూడా ఎక్కువగా మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పడం జరుగుతుండేది. మేము అమ్మ గురించి కొంచెం మరి భావ నిమిత్తమై ఓదార్పుగా మేము మాట్లాడదామని మేము చేస్తే అమ్మ మేము ధైర్యంగా ఉన్నాను, మరి అలాగే మేమందరూ ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ మాటలు ఎక్కువగా ఆత్మీయంగా మాట్లాడుతూ వచ్చేది అమ్మ కూడా.
మరి అలాగే ఈ రకంగా గడుస్తూ ఉన్నప్పటికీ బావగారు దేవుని కృపను బట్టి కోలుకున్నారు. మా మధ్యకు మరి పరిచర్య ఇంకా కొనసాగిస్తున్నారు. అదే రీతిగా అమ్మ కూడా మరి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆత్మీయంగా ప్రార్థన 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 ఉంటుండేది. మరి ఈ రీతిగా మరి అమ్మ యొక్క ప్రార్థనలో గడిపినప్పుడు మేము కూడా మరి చిన్నపిల్లలతో సహా అమ్మ కొరకు భారంగా ప్రార్థన చేస్తూ వచ్చినాం. మరి అలాగే మా అన్నయ్య వాళ్ళు కానిచ్చి మా వదిన వాళ్ళ గురించి అందరూ అక్క ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రార్థనా సహవాసంలో గడిపి అమ్మ కోసం భారంగా ప్రార్థన చేస్తూ వచ్చినాం. అమ్మ హైదరాబాద్ వెళ్ళి తిరిగి కోలుకొని ఇక్కడే మరి ఆరాధన చేసిన సమయాలు ఎక్కువ ఈ షారెం ప్రేయర్ హౌస్లో. ప్రియులారా గమనించండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆత్మీయంగా అనేది మాట. మరి అలాగే అమ్మకి ఇచ్చిన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము అధికంగా సంతోషమగునని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది వాగ్దానం. అది అమ్మకి ఇచ్చిన ఈ సంవత్సరం వాగ్దానం. మరి అలాగే క్రీస్తు రాకడ కొరకే ఆత్మీయంగా విశ్వాసులు ఎంత బలంగా ఎదురు చూస్తారో అటువంటి వాగ్దానం పొందుకుందమ్మ. మరి అలాగే ఆ వాగ్దానంతో అమ్మ మా భౌతికంగా మా మధ్య లేనప్పటికీ ఆత్మీయన మరి అలాగే తల్లిగా విశ్వాసగా ఎంతో మెరుగుతూ మరి అలాగే వాగ్దానం పొందుకుంటూ ఆ వాగ్దానం ప్రకారంగా మరి అలాగే మేము అమ్మ చనిపోయిందని తెలిసినప్పుడు కూడా ఏలూరు భౌతికంగా ఆ గాయాన్ని తీసుకొస్తారని ఆశపడ్డాం. కానీ మరైతే అమ్మ ఎక్కువగా ఇక్కడికి దేవుడు ఇక్కడ నడిపించాడు షాలెం ప్రేయర్ హౌస్లో. రీతిగా ప్రేమించి ప్రార్థన చేసింది. మరి అలాగే అమ్మ కూడా ఇక్కడ పరిచర్య ఎంతగానో చేస్తూ వచ్చింది. కాబట్టి మరి అమ్మ యొక్క పరిచర్య అమ్మ యొక్క ప్రేమ ఈ సంఘాన్ని నడిపించింది. ఇక్కడ ఈ భౌతిక గాయాన్ని మరి అలాగే అమ్మ మరి అలాగే వాగ్దానం పొందుకొని దేవుని దగ్గరికి మహిమగా మరి పిలువబడుతుందని మేము నమ్ముచున్నాం. అదే మాదిరిగా మరి ఈ రీతిగా అమ్మ యొక్క మరణాన్ని మేము ఈ రీతిగా మేము గుర్తు చేసుకోవడానికి మాకు దేవుడు మాకు కూడా అమ్మ యొక్క సాక్ష్యాన్ని మాకు గొప్ప రక్షణలోకి మరి ఎవరైతే రక్షణ పొందలేదో మిగతా వారు కూడా అమ్మ యొక్క సాక్ష్యము మరి యొక్క మరణము యెహోవా దృష్టికి మరణం ఎంత విలువైనదో అమ్మ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది. మరి అదే మాదిరిగా అమ్మ అక్క గురించి కూడా బాధపడుతూ ఉండేది. మరి అలాగే మా అక్కని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండేది. ఎంత కనిపెట్టుకుంటూ ఉండేదంటే అమ్మ కోసము మా పెద్దనాన్నగారు కానించి మా బంధువులందరూ ఫోన్ చేస్తూ ఉండారు, అమ్మ ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది, అమ్మ ఎలా ఉందని. తర్వాత ఎప్పుడైతే అమ్మ చనిపోతూ వచ్చిందో తర్వాత అక్కను అడుగుతూ వచ్చినవారు అందరూ. బుస్తాలు ఎలా ఉంది, బుస్తాలు ఎలా ఉందంటే నయోమి గారు మా అక్క బుస్తాలు ఎలా ఉంది, బుస్తాలు ఎలా ఉందని అడుగుతూ ఉండేవారు ఫోన్లో. ఎందుకంటే చనిపోయే టైంకి నేను అమ్మ దగ్గర ఉన్నాను. అందరూ ఫోన్ చేసి అక్క గురించి అడగడమే. అమ్మ మా పెద్దనాన్నలు మరి అలాగే మా నాన్నగారు అమ్మలు వదినలు అక్కలు అందరూ కూడా బుస్తాలు ఎలా ఉంది, ఆ బుస్తాలు ఎలా ఉంది అని. ఎందుకంటే మరి అలాగే ఎంతో సున్నితంగా పెరుగుతూ వచ్చింది అక్క. కాబట్టి మరి ఎంతో సున్నితంగా పెరిగినప్పటికీ మరి అలాగే అమ్మ యొక్క పంచిన ఆ ధైర్యము ఆత్మీయత మరి అలాగే అక్క పొందుకొని బలం దేవుడు కూడా ఎంతో అమ్మ యొక్క మరణము అక్కకి ఎంతో ధైర్యం ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మేము కూడా దగ్గర లేనప్పటికీ సంఘం చాలా అంటబెట్టుకొని ఉంది. ఇక్కడ కూడా అమ్మ యొక్క సాక్ష్యాలు అందరూ పంచుకున్నారు. ఆ పంచుకొని ఇక్కడ ఉన్న విశ్వాసులు కూడా సేవకులు కూడా ఎంతో ప్రార్థనలు చేస్తూ వచ్చినారు. వారు కూడా అమ్మ గురించి వాక్యం పంచుకున్నారు. అదే మాదిరిగా మరి అలాగే ఇక్కడి నుంచి ఏలూరు అమ్మ గాయాన్ని మేము భౌతికంగా మరి అలాగే మేము కూడా ఏలూరు తీసుకెళ్ళి అక్కడ అమ్మని మరి అలాగే మా నాన్నగారు పెద్దనాన్నగారి యొక్క మరి భూస్థాపం అక్కడే జరిగింది కాబట్టి అమ్మ కూడా అక్కడ చేయాలని మేమందరం. అయితే ఈ భౌతిక గాయాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా మా నాన్నగారు ఎప్పుడు వస్తుంది అని ఫోన్ చేయడమే. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ సమయం అయిపోయింది, ఏలూరులో తక్కువ సమయం ఉంటుందేమో, చూసుకోవడానికి తక్కువ సమయం అయిపోతుందేమో అని అనుకున్నాం. అలాగే నాన్నగారు కూడా భయపడ్డారు. కాబట్టి ఇదే ఎదురుగాలు ఇలాగే వర్షాలు అయినప్పటికీ దేవుడు వాతావరణం కూడా మంచి వాతావరణం ఇచ్చినాడు. మరి అమ్మ యొక్క భౌతిక గాయం కూడా మహిమగా మరి అలాగే తీసుకువెళ్ళి అక్కడ భూస్థాపి గారికి కూడా
ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి అమ్మ యొక్క మరణము మరి 21వ తారీఖున అనగా 20వ తారీఖున ముందుగా మా అమ్మమ్మ గారు చనిపోయిన రోజు అయినప్పటికీ మరి అలాగే ఎక్కువగా మరి ఒక 21వ తారీఖున చనిపోవడము ఇది మరి నిన్నే మా అమ్మమ్మ గారు చనిపోయినప్పటికీ వీరి యొక్క పెద్దవారిగా గుర్తు చేసుకుంటూ వచ్చింది. మా అమ్మమ్మ గారి కన్నా చిన్నవారైనప్పటికీ మా అమ్మ ఎంతో పెద్ద తరహాగా ఆత్మీయంగా మరి అలాగే సాక్ష్యం పంచుకుంటూ ఎంతో పద్ధతి అందరినీ సమభాగాల్లో పంచుకుంటూ ప్రేమ చూపిస్తూ అమ్మ మా యందు ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, మరి అందుకే నేను అంటాను, దావీదు చెప్పిన మాట యెహోవా దృష్టికి మరణం ఎంతో విలువగలదని. మరి ఈ మాటను ఆధారం చేసుకుని అమ్మని మేము భౌతిక గాయాన్ని మా మధ్య లేనప్పటికీ అమ్మ యొక్క మరణాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని ఈ చిన్న సాక్ష్యము ప్రభు పేరట ముగించుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సిద్ధార్థ. నేను జాన్ గారి తమ్ముడు కొడుకుని. నాకు ఇక్కడ జాన్ గారు, మరియమ్మ గారు వాళ్ళు అలా కాకుండా రాజమ్మ, రాజనాన్న అని పిలిచే అలవాటు. వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఉమ్మడి కుటుంబం అన్నమాట. మా కుటుంబం చాలా పెద్దదన్నమాట. ఎంత పెద్దదంటే చీమ చిటుక్కుమంటే అందరూ ఏగల్లాగా వాలిపోతారు. మా కుటుంబాల్లో ఏది జరిగినా ఐక్యతగా కలిసికట్టుగా ఉండడం మాకు చిన్నప్పటి నుంచి, మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి, వాళ్ళ తాతగారు వాళ్ళ హయాంలో నుంచి ఇలా జరుగుతూ వచ్చింది. అదే ఆనవాయితీగా ఇప్పటికీ కూడా ఇప్పుడు నేటికి ఈ జ్ఞాపకార్థంగా, ఎందుకంటే మా పెద్దమ్మగారు రాజమ్మ గారు చనిపోవడం అండి, ఈ జ్ఞాపకార్థంగా ఇలాగా మేము కూటమిగా పెట్టుకొని దీన్ని పెట్టుకున్నాం. ఈ జ్ఞాపకార్థ కొడుకులో మరి మా మధ్యలో మరి రాజమ్మ, రాజనాన్న లేకపోవడం, వాళ్ళ గురించి కూడా 4 మాటలు చెప్పాలి కాబట్టి సాక్ష్యంగా చెప్తున్నాను అన్నమాట. అయితే మాకు బాగా గుర్తు, చిన్నప్పుడు 1992లో మేము అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు ప్రతి శనివారం కూడా రాజనాన్న, రాజమ్మ, నయమక్క చిన్నపిల్ల వీళ్ళ ముగ్గురు కలిసి ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చేసేవాళ్ళు. వస్తే మాకు అదో పండగలాగా ఉండేది. వచ్చినప్పుడు ముందు పప్పలు తీసుకొచ్చేవాళ్ళు. పప్పలు అంటే ఒక్కొక్క పొట్లం అలాగే ఎంతమంది ఉంటే చిన్నపిల్లలు అన్ని పొట్లాలు వచ్చాయి. వాటి కోసం మేము చిన్నపిల్లలం కదా, సుమారుగా మాకు 5-6 ఏళ్ళు ఉంటుందన్నమాట. మా తమ్ముడు వాళ్ళకి ఇంకా చిన్నోళ్ళు. ఇక ఉన్నవాళ్ళు నేను మా విద్యార్థిన్య, ఇంక మేమిద్దరం ఒక వయసు వాళ్ళం. నాకంటే కొద్దిగా పెద్దగా బాబురాణ్య, ఆనోకన్య, సంసారణ్య. అయితే రాజశేఖరు, చంద్రశేఖరు వీళ్ళందరూ చిన్నపిల్లలు. అప్పటికి ఇంకా చిటితలు పొట్ల. నయమక్క, మార్తక్క మాత్రం నన్ను బాగా ఆడిచ్చేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ శనివారం ఎప్పుడైతే వస్తుందా అని ఎదురు చూస్తుండేవాళ్ళం. అలా ఆదివారం గడిచేది, మళ్ళీ సాయంత్రానికి బయలుదేరి వెళ్ళిపోతే మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం. ఇలా కాలక్రమేణా నాకు బాగా గుర్తు, 2వ తరగతి ఎగ్జామ్స్ అయిపోయినాయి. నన్ను మా పెద్దమ్మ, పెదనాన్నగారు నన్ను కొండపల్లి తీసుకెళ్ళి అక్కడ 1 వారం రోజులు ఉంచుకున్నారు. అన్నీ మా దగ్గర ఉంచుకుంటామని. అంటే మా పెదనాన్నగారికి మగపిల్ల లేకపోవడం వల్ల మా అన్నీ ఉండేవాడు అనమాట, సంసారం అన్నీ అని. ఆయన అక్కడ ఉండలేక ఏలూరు వచ్చేయడం. తర్వాత చిన్నపిల్లలు అంటే మగపిల్లలు అంటే బాగా ఇష్టం మా పెద్దమ్మకి, పెదనాన్నకి. అందుకని నన్ను కొన్ని రోజులు అక్కడ తీసుకెళ్తే సెలవుల్లో నేను అక్కడ మా అమ్మ గురించి నేను బెంగెట్టేసుకుని రోజు ఏడుతుంటే ఏడవద్దని సముదాయించేవాళ్ళు. తర్వాత మాకు మా అక్కనే తోడిచ్చి బట్టలకు షాపింగ్ తీసుకెళ్ళి బట్టలు కొనిచ్చి అక్కడ ఉన్న రోజులు కూడా తినడానికి లోటు లేకుండా
ఎప్పుడు శుభ్రంగా చూసుకునేవాళ్ళు. అలాగే నాకు బాగా గుర్తు, ఒక కొండపల్లిలో 3-4 సార్లు వెళ్ళినట్టు. ఓసారి గృహప్రవేశానికి వెళ్ళాను. ఆ గృహప్రవేశంలో కూడా మాకు 96లో అనుకుంటా, 96 గుర్తు, 96 మే నెల. ఆ గృహప్రవేశంలో మేమందరం కూటంగా అక్కడ రాత్రి అయ్యేసరికి మాకు ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థనలో మాకు ప్రార్థన అయ్యేది. శుభ్రంగా ఒకరి తర్వాత ఒకరు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. అక్కడ ఒక 10 రోజులు గడిచింది. ఆ 10 రోజుల తర్వాత మా పెదనాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళాను. ఇక ఆ తర్వాత మళ్ళీ కొండపల్లి వెళ్ళిన గుర్తులు లేదు ఇంకా. అయితే మా పెదనాన్నగారు చనిపోవడానికి ముందు ఇక్కడ ఏలూరులో సంఘటనలు ఏంటంటే, ఆయన ఏలూరు వచ్చినప్పుడల్లా కూడా మా అన్నదమ్ములు లాగా మా నాన్నోళ్ళు కూడా నలుగురు కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆ మాటలకి దగ్గరుండి కూర్చుంటే, ఏంటి పెద్దోళ్ళలాగా దగ్గర ఉంటున్నావు, కూర్చున్నావు, వెళ్ళు దూరంగా ఉండని వాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకన్నారు, వాళ్ళు ఏదో కుటుంబ సమస్యల గురించి, కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుకుంటుండేవాళ్ళు. కానీ నేను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనే కుతూహలంతో నేను వాళ్ళ దగ్గరే కూర్చునేవాడిని. కూర్చుంటే వాళ్ళకి టీ వస్తే టీ ఇచ్చేవాళ్ళు నాకు. ఆ టీ తాగేవాడిని. టీ అలవాటు తాగొద్దు అనేసి మా పెదనాన్నగారు నన్ను ఆడికి టీ ఇవ్వద్దు అనేసి నన్ను తిట్టేవాళ్ళు, టీ తాగొద్దని. ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. ఆయనకి టీ పిచ్చ. ఈ టీ తాగడానికి భూపతి హోటల్ అని ఉండేది. ఆ హోటల్ దగ్గరికి నేను సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి టీ తాగించేవాడిని. అలా కొన్నాళ్ళ తర్వాత ఆయన ఒకసారి దగ్గు రావడం, ఆ దగ్గు క్రమక్రమేణా పెరగడం, అలాగా హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళడం. ఆ తీసుకెళ్ళిన సందర్భంలో డాక్టర్ గారు, మీకు కఫం బాగా పెరిగిపోయిందండి, మందులు వాడండి తగ్గిపోద్దని అంటే, ఆ మందులు పనిచేసేవి కాదు. తగ్గినట్టు తగ్గి మళ్ళీ వచ్చేసేది. అది విపరీతంగా పెరుగుతూ ఉండేది. ఆ పెరిగే సందర్భాల్లో నేను అనుకునేవాడిని, ఎందుకు ఇలా వస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మా ఇళ్ళల్లో ఎవరికి అలాగ దగ్గు రావడం నేను ఎప్పుడు చూడలేదు. సరే, ఆ కొన్నాళ్ళకి విషయం ఏంటంటే క్యాన్సర్ అని తెలిసింది. అది తెలిసిన తర్వాత ఒక రకమైన బాధ అనిపించింది. ఎందుకంటే మా కుటుంబాల్లో అలాంటి జబ్బుతో బాధపడుతూ ఉన్న వాళ్ళని ఎప్పుడు చూడలే. సహజంగా వయసు రీత్యా పెద్దవారయ్యాక చనిపోవడం తప్ప అలాంటిది ఒకటి ఉంటుంది, అది అలాంటిది దానివల్ల మరణం దగ్గర పడుతుంది అనే సంగతి నాకు అప్పట్లో తెలిసి తెలియని వయసులో ఎవరో చెబితే విని ఆ మనసుకు బాధ కలిగేది. అలాగా మా పెదనాన్నగారు చివరి రోజుల్లో కూడా నేను రాజమండ్రిలో పరిచయం చేయడానికి మా పెదనాన్నగారికి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ 15 రోజులు ఉన్నాను. అక్కడే నేనే ఆయనకు మందులు వేయడం, బాత్రూమ్ తీసుకెళ్ళడం, తీసుకురావడం, ఇవన్నీ చేసేవాడిని. ఆయనకి చెడు అలవాట్లు అంటే ఒక టీ పిచ్చి బాగా ఎక్కువ ఉండేది. ఆ టీ తాగేవాళ్ళు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు మనసుకు చాలా బాధ కలిగింది. తర్వాత అలాగా మా పెద్దమ్మ గారి విషయంలో మా పెద్దమ్మ గారు ఎప్పుడు కూడా నా పట్ల ఎప్పుడు, ఎందుకంటే నేను 2 కుటుంబాలకి సంబంధించిన వ్యక్తిగా నన్ను మా కుటుంబంలో అందరూ కూడా నా గురించి వెనకాల మాట్లాడుకునేవాళ్ళు, నా ముందు మాట్లాడేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు కూడా ఏకపక్షంగానే మాట్లాడేవాడిని. దానికి మా పెద్దమ్మ కూడా కొంత నా గురించి వివరంగా వ్యక్తిగతంగా నన్ను దగ్గరికి పిలిచి అడిగేది. అడిగితే నేను ఒకటే సమాధానం చెప్పేవాడిని, అమ్మ మీరందరూ మీరందరూ నాకు అమ్మలే, మీరందరూ నాకు నాన్నలో, నాకు అందరూ నాన్నలే. నేను ఎక్కడున్నా నేను ఒక్కడనే కాబట్టి నేను ఎక్కడున్నా మీలో ఒకడిని అంతే అనే నేను సర్ది చెప్పుకుంటూ వచ్చేవాడిని. నా గురించి మా అన్నదమ్ముల్లో నా గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనిపించేది మా పెద్దమ్మకి. ఎప్పుడైనా సరే ఏలూరు వస్తే నా గురించి ప్రత్యేకంగా నన్ను కాగేసి, ఎలా ఉన్నావు, తింటున్నావా, పనికి వెళ్తున్నావా, చిక్కిపోతున్నావు, శుభ్రంగా తిను, ఎప్పుడన్నా ఖాళీ కుదిరితే లక్ష్మీపురం రా అనేది. తర్వాత నాకు పెళ్ళైన తర్వాత కూడా మా పెద్దమ్మ గోల్డ్ వాచ్ పెట్టింది నాకు. అది చూసి నేను చాన్నాళ్ళు దాచుకున్నాను. ఆ తర్వాత సందర్భంలో నాకు అది సూట్ అవుదని మా తమ్ముడికి ఇచ్చేసాను.
అయితే మా పెద్దమ్మ పెట్టే విషయంలో ఏంటి, మా కుటుంబంలో ఎవరికైనా సరే కథా కార్యక్రమాలు జరిగినప్పుడు మంచి చెడుకి అన్నిటికీ పాలు పంచుకొని ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి మనిషికి కూడా పేరు పేరున పంపించేది. ఆవిడ మా అక్కతోటో మా బావతోటో ఏదో సందర్భంలో పలానోళ్ళకి ఏంటి కథా కార్యక్రమాలు మంచి చెడుకి పలానోళ్ళకి ఇది పెట్టాలి, ఇది చేయాలి అని గుర్తుగా చేసేదన్నమాట. అలాగ మేము అనుకునే వాళ్ళం. మేము పెద్దమ్మకి మేము చివరి రోజుల్లో కూడా మాకు ఎంతో చేయాలనుకున్న చివరికి ఏంటంటే భౌతికగాయని లక్ష్మీపురం తీసుకురావడం, లక్ష్మీపురంలో ఇక్కడ జరిగిన తర్వాత మళ్ళీ ఏలూరు తీసుకొచ్చిన తర్వాత అక్కడంతా మేమే చేయడం ఏంటి. ఇక ఆవిడకి మేము చేసింది చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మా పట్ల ఆవిడ చూపించిన ప్రేమ అలాంటిదన్నమాట. అయితే ఆవిడకి మేము ఎంత చేసినా మాకు ఒక అంత బాధ కలిగే విషయాలు మాకు ఉన్నా మేము దిగమింగుకునే వాళ్ళం. ఎందుకంటే అమ్మ ఎప్పుడు మా గురించి ఆలోచించి ఏంటి నీకు నా గురించి ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నావు, మీ భార్య ఎలా ఉన్నారు ఎప్పుడు అడుగుతూ ఉండేది. నేను అనేవాడిని, అమ్మ నా గురించి నువ్వు ఆలోచించద్దు, నీ ఆరోగ్యం గురించి చూసుకొని. లాస్ట్ సారిగా నేను లక్ష్మీపురం వచ్చినప్పుడు కూడా నేను ఒంటరిగా వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మతో చెప్పిన మాటలు ఇవే. అమ్మ నువ్వు బాగుంటే చాలు, నా గురించి నువ్వేం ఆలోచించద్దు, మేమందరం బాగానే ఉంటాం, నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలు ఏంటి అని చెప్పితేనే బాధపడేవాడిని. ఒంటరిగా లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు నేను ఒక్కనే లోపలికి వెళ్ళానేంటి అనేసి మా వాళ్ళు అంటే అమ్మ గురించి వెళ్ళాననేవాడిని. అంటే మేము మామూలుగా అయితే అందరం కలిసి లోపలికి వెళ్ళి మామూలుగా అందరం బయటకు వచ్చేవాళ్ళం. అయితే నేను ఒంటరిగా వెళ్ళడం ఏంటంటే వ్యక్తిగతంగా అమ్మకంటే నాకు మనసులో ఒక రకమైన బాధ కలిగి అమ్మని ఇంకా నాకు అనిపించింది, ఆ మొహంలో తేజస్సు తగ్గడం నాకు ఒక రకమైన బాధ అనిపించి ఒంటరిగా వెళ్ళి మాట్లాడాలనిపించి వెళ్ళి మాట్లాడి వచ్చానమాట. అయితే తర్వాత అమ్మని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాను ఏంటి. మా అన్నదమ్ములం అందరం కలిసి వెళ్ళి అక్కడ చూసి వచ్చాం. తర్వాత అక్కడ మళ్ళీ కోలుకొని మళ్ళీ లక్ష్మీపురం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆనోకన్య, మహేష్, నేను, రాజశేఖర్ కలిసి మళ్ళీ వెళ్ళాము. ఇంకా అదే లాస్ట్ అనమాట చూడడం. అప్పుడు ఇంకా అనిపించింది ఇంకా అమ్మ చివరి రోజుల్లో ఉంది అని వెళ్ళి గుర్తుపట్టలేనంతగా ఉందన్నమాట. సరే దగ్గరికి వెళ్ళిన తర్వాత సిద్ధి అన్న మాట వినిపించింది. నాకు అర్థం కాల, ఏదో అన్నట్టు ఉందనేసి మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అన్న. సిద్ధి అని ఆ కేక వినిపించడం నేను విన్నాను. ఆ అమ్మ నన్ను గుర్తుపెట్టావా అంటే తలక ఎలాగ ఊపిందనమాట. ఇక ఆ తర్వాత ఎక్కువసేపు అక్కడ లోపల ఉండవలేదు. తర్వాత బయటకు వచ్చేయడంతో ఇంకా అదే లాస్ట్ అనమాట. ఇక ఆ తర్వాత అమ్మ చనిపోయిందని 4 రోజుల తర్వాత తెలియడంగానే ఇక ఇవి ఒక రకమైన బాధతో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము ఆరుగోల మరియమ్మ గారి గురించి సాక్ష్యాన్ని వినక ముందుగా దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 15-16 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. 2 Chronicles chapter 24 verses 15 and 16. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించాను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. జీవముగల దేవుడు ఈ వాక్య భాగం దీవించును గాక. మరి ఈ సమయంలో మనం ఇక్కడ చేరువచ్చినటువంటి ఉద్దేశం ఏమనగా, ప్రియులారా, గత 4 దినాల క్రితం 2024 మార్చి 20వ తేదీ ఉదయకాలము 2:30 గంటలకు సహోదరి ఆరుగోలను మరియమ్మ గారు
ప్రభు పిలుపు అందుకొని తన జీవితయాత్ర ముగించారు. ఆ విషయం మనం ముందు ఎరుగుదాం. ప్రియమైన వర్లరా, మరి అయితే ఈ సమయంలో ఆమె గురించిన కొద్ది సాక్ష్య మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతైనా వందనస్తుడను. మరి నా పేరు మీ అందరూ ఎరుగుదురు, ఓబేద్ రాజు నా పేరు. నేను ఆరుగోల జాన్ గారు అలాగే సోదరి మరియమ్మ గారి యొక్క అల్లుడిని. వారి కుమార్తె నయోమిని నేను చేసుకోవడం జరిగింది. అయితే ఈ సమయంలో మరి ఆ అత్తగారి గురించి మాట్లాడడం లేక సాక్ష్యం చెప్పాలంటే నేను వారింట్లో ఒక మనిషిని. ఇక నేను సాక్ష్యం చెప్పేదానికి ఎక్కువగా మరి చెప్పడానికైతే ఏమి లేదు. కానీ ఎందుకంటే నేను నా బాల్యకాలంలో నా తండ్రి చనిపోయినప్పుడు నన్ను మరి ఈ జాన్ గారు మరియమ్మ గారు అంటే మా పెద్ద మేనమామ ఆయన నన్ను పెంచుకున్నారు. రాజమండ్రిలో ఆనాడు రైల్వేలు ఉద్యోగం చేస్తుండేవారు. అప్పుడు నన్ను పెంచుకున్నారు, నేను అక్కడే ఉన్నాను. కాబట్టి ఆ సందర్భాలు నాకు చాలా గుర్తున్నాయి. రాజమండ్రిలో మా పెద్దమ్మగారు, పెద్దనాన్నగారు, అబ్రాం గారు, శారమ్మ గారి గృహంలో అద్దెకు ఉండేవాళ్ళం. అప్పుడు మరి ఆ సమయంలో ఎంతో కష్టతరంగా ఉండే ఆ రోజులు. కాబట్టి బాల్య దినాలు అయితే వారికి పిల్లలు లేరు అనేటువంటి ఆ సందర్భంలో నేను వారి దగ్గర ఉండటం, నేను కూడా అల్లారముద్దుగా మరి పెరిగాను. అంత మాత్రం కాదు, చాలా అందంగాను బొద్దుగా ఉండేవాడిని. చిన్నప్పుడు అందరూ నన్ను బాగా ముద్దాడుతూ ఉండేవారంట. మరి మా మామగారే సైతం ఆయన కూడా చాలా గారాభంగా చాలా ముద్దుగా పెంచేవాడు. కనుక అలాంటి సమయంలో నేను ఈ మరియమ్మ గారితో కలిసి మరి నిద్రించే సమయంలో కూడా నాకు తెలిసి కూడా నేను అనేకసార్లు నేను ప్యాస్ రిలీజ్ చేసేవాడిని. మరి అంటే అంత గారంగా ఉండేవాడిని. వారు కూడా నన్ను బాగానే చూసేవారు. కానీ పెంచేదానికి శక్తి లేదు ఆ రోజుల్లో. అలానే కష్టదినాల్లోనే మరి వారు చాలా కష్టపడి పెంచారు. మరి అమ్మగారు అయితే కష్టజీవే, ప్రారంభం నుంచి కష్టజీవే. ఆమె మగవాళ్ళ కష్టపడుతుంది. అదే కష్టం జీవిత పర్యంతం తాను మరణించే వరకు కూడా అలాంటి కష్టాన్ని మరి పడుతూనే వచ్చింది ఆమె. ఎందుకనంటే ఆమె కష్టం మేము ఇప్పటివరకు తిన్నాం. ఆమె కష్టమే మాకెంతో విశ్రాంతి, మాకు ఆరోగ్యం, మాకు ఆదాయంగా మారిందన్నమాట. కాబట్టి ప్రియులారా, చెప్పాలంటే మరి ఆరుగోలం జాను గారు మా మేనమామైనాడు. కాబట్టి ఆయన రాజమండ్రి నుంచి కొండపల్లి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన రక్షణ పొందటం, ఆ రక్షణ పొందిన తర్వాత ఇక ఆయన ఆత్మల సంపాదన కొరకు చాలా పాటుపడేవాడు. అంత మాత్రమే కాదు, మా మేనమామలు 4, మా అమ్మ వాళ్ళు 4, ఈ 8 మంది కుటుంబాలలో అందరూ రక్షణ పొందాలని ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన నేను కళ్ళారా చూసేవాడిని, వినేవాడిని. తెల్లవారుజాము 3:30 గంటలకు లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు. పెళ్ళైన వాళ్ళకేమో సంతానం కలగాలని ప్రార్థన చేసేవాడు. అందరూ రక్షణ పొందాలని ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆ రీతిగా ఈనాడు మా కుటుంబంలో అందరూ కూడా రక్షింపబడ్డారు. అది కూడా దేవుని యొక్క వాగ్దానమే. అంత మాత్రమే కాదు, మరి ఆయన అందరూ దేవుని మార్గంలో ఉండాలని ఆశపడేవాడు. ఆఖరికి వారికి లేక పుట్టింది ఈ అమ్మాయి నయోమి. మరి పుట్టినప్పుడు అప్పటికే నాకు 11 సంవత్సరాలు. నేను ఆమెను కూడా అల్లారు ముద్దుగా చూసి మరి ఎత్తుకున్న సందర్భాలు నాకు గుర్తున్నాయి. అలాంటి సందర్భాల్లో సైతం వారు చిన్నప్పటి నుంచి ఏమనేవారంటే, మరి నేను మేనల్లుని కాబట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయాలనేటువంటి ఆలోచన మా మామగారికి ఉండేది, మా బంధువులందరికీ ఉండేది. ఎందుకంటే అది వారికి ఎంతో సంతోషంగా ఉండేది. అయితే మరి అలాగలా అది కాలక్రమేణా ఎక్కడ మార్పు చెందుద్దో అని నేను చూసేవాడిని. ఈలోగా నేను మరి చదువు అవటం, అలాగే నాకు ఆంధ్ర షుగర్స్లో ఉద్యోగం రావటం, ఆ ఉద్యోగం కాదని నేను దేవుని సేవకు వెళ్ళాను. ఆ సేవకు వెళ్ళినప్పుడు సైతం మరి ఆ తలంపులది దేవుడు ఏమీ మార్చలేదు. కానీ ఆఖరకు 2003లో మరి నాకు వారి కుమార్తెనిచ్చి కొండపల్లిలోనే గిలగాలి మందిరంలో వివాహం చేయడం జరిగింది. అప్పుడు దేవుని సేవకులు చాలా 30 మంది దేవుని సేవకులు వచ్చారు. అప్పుడు విజయవాడలో కర్మేలు మందిరంలో దేవుని సేవకులు మిలాంగ్టన్ గారు, విక్టర్ డేవిడ్ గారు అలాంటి వారు ఉన్నటువంటి సమయం అది. మరి ఏదేమైనా కొండపల్లిలో మొదటిగా మా బావమరిది హానోకు వివాహం చేశారు, అక్కడే మా మామగారు జాను గారే. ఆ తర్వాత నా వివాహం చేశారు. అలాగున మరి మేము అందరికీ కూడా తెలియటం, మరి ఆ రీతిగా దేవుని నామం మహింపరచబడుతూ వచ్చింది. వివాహమైన తర్వాత మరి ఇక మేము కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలి కనుక
అంతకు మునుపు దేవుని సేవ నిమిత్తం రాజమండ్రి హౌస్ ఆఫీసులో నేను ట్రైనింగ్లో ఉన్నాను. ఆ తర్వాత ఏటిగారంపేటలో అక్కడ రతన్ గారి దగ్గర కూడా ట్రైనింగ్లో కొంత సహకారిగా ఉన్నాను. ఆ రీతిగా నరసాపురంలో కూడా డేవిడ్ గారి దగ్గర దేవుని సేవలో సహకారిగా ఉన్నాను. ఏలూరులో కొండపల్లిలో అయితే హౌస్ ఆఫీసర్ రాజమండ్రిలో బాల్యకాలం నుంచి కూడా మందిరంలో పెరిగే అనుభవము మేము కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, మా తల్లిగారు కానీ మా అత్తగారు కానీ ఆంధ్రస్ అంకుల్ దగ్గర పరిచయం చేశారు, అరుల్దాస్ అంకుల్ దగ్గర పరిచయం చేశారు. మా కుటుంబాలన్నీ కూడా, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనాడున్న కాలంలో ఉన్న మా మామయ్యలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మందిరాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. అదే మాకు ఈనాడు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈనాడు మా కుటుంబంలో నుంచి దేవుని సేవ చేసేటువంటి వారు కూడా బయలుదేరగలిగారంటే అది దేవుని ఆశీర్వాదము, వారు చేసిన పరిచర్య అని నేను నమ్ముతున్నాను. మెట్టుకు ఏదేమైనా 2003లో మాకు వివాహమైంది. 2005లో మరి ఆంధ్రస్ అంకుల్ నన్ను ఏటిగారంపేటలో ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ లక్ష్మీపురంలో సేవకు వేశారు. ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, అక్కడ పెద్దగా ఆదాయం అయితే రాదురా, అక్కడ కేవలం మరి ఏదో పచ్చళ్ళు, కొంతమంది బియ్యం తెస్తారు, ఉంటాకి ఇల్లు ఉంది, మందిరం ఉంది, మరి అక్కడ నువ్వు సేవకి వెళ్తావని అడిగారు. అంకుల్ దేవుని చిత్తం ఏదైనా, మరి దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాకు సిద్ధమని అన్నప్పుడు మరి అంత సంతోషంగా వచ్చాం. అయితే ఇక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి మాకు. ఎందుకంటే మేము సిటీలో పెరిగినటువంటి వాళ్ళం, మాకు ఇలాంటి అలవాట్లు లేక ఇలాంటి కష్టాలు ఉండేటువంటి అనుభవం లేకపోయినప్పటికీ దేవుడు నడిపించాడు సమృద్ధిగా. ఆనాడు కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి మా మామగారు ఎంప్లాయీ అయినప్పటికీ కూడా వారు కూడా సర్దుకొని, మరి నయోమి కూడా అప్పటికే జెస్సీ మరి పుట్టాడు, 6 నెలలు ప్రాయంతో వచ్చాము ఈ స్థలానికి. అప్పటి నుంచి కూడా దేవుని సేవలో పక్కన కష్టాలు పడుతూ ఓ ప్రక్కన దేవుని సేవను నడిపించుకుంటూ ఇక్కడ దేవరపల్లిలో కూడా సేవకులు లేనప్పుడు దేవుని సేవకులుగా అక్కడ వారు కూడా వాడుకునేవారు. ఆ రీతిగా ఈ యొక్క మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఆంధ్రస్ అంకుల్తో కూడా కలిసి పరిచయకు వెళ్ళేవాడిని. ఆనాడు నేను ఈ వాద్యాలు తబలా వాయించేవాడిని. మరి ఆ రీతిగా వెళ్ళటం దేవుని నామానికి ఎంతో మహిమకరంగా ఉండేది, సంతోషంగా ఉండేది. అలాంటి కష్టాల్లో మా అత్తగారు మాతో కలిసి ఉన్నారు. అది నేను చెప్పబోయే సంగతి. ఆనాడు గ్యాస్ స్టవ్లు లేవు, అలాగే మరి పొరల పొయ్యితో ఆమె ఆరోగ్యం ఎంతో పాడైనా అలాగే మా కోసం ఎంతో కష్టపడేది. ఎండాకాలం ఇప్పుడు తట్టుకునే పోయేవాళ్ళం కాదు, ఇక్కడ చాలా ఎండలు ఉంటాయి. అలాంటి స్థలాల్లో కూడా మాతో పాటు ఉండి ఆ రీతిగా ఎంతో మాకు సహకరించి మమ్మల్ని పెంచారు. ఇక్కడ వచ్చే ఆదాయం తక్కువ, అయితే వారి ఫ్యామిలీ పెన్షన్ ద్వారా మాకు సర్దుబాటు చేస్తూ వచ్చేవారు. దాన్ని బట్టి ఇద్దరు పిల్లల ఫీజులు కానీ అలాగే మాకు అంటే తినేదానికంటే ఇంకేమైనా కావాలి అవసరాలంటే వారి యొక్క ఆదాయంలో నుంచి మాకు ఖర్చు పెడతా ఉండేవారు. అంత మాత్రం కాదు, మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు జెస్సీకి మరి విజయవాడ కొండపల్లి ఉండేవారు కనుక అప్పుడు వారు అక్కడి నుంచి కృష్ణానది నీళ్లు తెచ్చేవారు. ఒక డబ్బాలో, ఒక టిన్లో ఆ నీళ్లు తెచ్చి ఆ నీటితోనే ఉండాలి అనగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పెంచుతూ ఉండేవారు. ఈ రీతిగా అయింది. 2007లో మరి చిన్నబాబు కూడా మరి కడుపులో పట్టనిచ్చి అప్పటికల్లా మా మామగారు క్యాన్సర్ అటాక్ అవ్వటం జరిగింది. దాని విషయం ఎంతో హాస్పిటల్ తిరిగాం. అప్పుడు కష్టాల్లోనే ఆ గర్భిణీతో ఏలూరులో మా చిన్నబాబు మరిది శాంసన్ కూడా మరి లోకయాత్ర ముగించుకున్నాడు, చనిపోయాడు ఆ సమయంలో. ఆ తర్వాత బాబురావు బావ కూడా ఆయన కూడా చనిపోయాడు. మరి అలాంటి సమయాల్లో కూడా గర్భిణీతోనే ఉండి అటు ఇటు తిరుగుతూ ఉండేది నయోమి. అలాంటప్పుడు ఈ కష్టాల్లో ఎలా డెలివరీ అవుతుందో అని చెప్పి అనుకుంటా మేము ప్రార్థన చేసేవాళ్ళం. అయితే దేవుని కృప వలన 2006 సంవత్సరంలో నిస్సీ కూడా మరి జన్మించాడు. అప్పుడు అందుకొరకే నిస్సీకి నిస్సీ అంటే ధ్వజము, యెహోవా ధ్వజము అని, విజయం అని నిస్సీ జాన్సన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. కనుక ప్రియులారా, ఆనాటి నుంచి కూడా దేవుడు మరి 2007లో మా మామగారు చనిపోయారు. ఆయన కూడా ఏలూరులో భూస్థాపన చేశాం, ఆంధ్రస్ అంకుల్ వచ్చారు. ఆ రీతిగా జరిగింది. ఆ తర్వాత నుంచి మా అత్తగారు మాతో ఉండటం జరిగింది. అనగా ఈ 17 సంవత్సరాలు మామగారు పోయిన తర్వాత ఆమె మాతో ఉంటూ కష్టాల్లోనూ సంతోషాల్లోనూ ప్రార్థనలోనూ పరిచర్యలోనూ ప్రయాణాల్లోనూ ఇక అంటే ఇక్కడ మందిరంలో విషయాలు నాకంటే ఎక్కువ మా అత్తగారికి తెలుసు. ఇక్కడ ఏ వస్తువు ఎక్కడ పెట్టాలన్నా, ఏది ఎక్కడ ఉండాలన్నీ కూడా మందిరాలు శుభ్రం చేయటం కానీ లేక తన కుమార్తెకు సేవకురాలకు సహకారంగా ఉండి నేను బయట పరిచర్యకి ఎంత దూరం వెళ్ళేవాడినో ఆ దేవుని కృప వలన సేవకు వచ్చిన దగ్గర నుంచి కూడా పరిచర్య విషయమై శ్రీకాకుళం దాకా ఇటు హైదరాబాద్ దాకా పరిచర్యకి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు తల్లిగాను ఇక్కడ మందిరంలో తల్లిగాను మరి నా కుటుంబాన్ని సహకారిగా ఉంటూ ఉండేది. కాబట్టి ఆ రీతిగా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. అయితే మరి ఆమె ఈ మధ్యకాలంలో ప్రభు సన్నిధికి చేరటం అది దేవుని చిత్తం. ఆమె కూడా బాధలు భరించలేకపోయింది.
మేము అది దేవుని చిత్తమని అంగీకరిస్తూ మాకు కష్టమైన బాధ అయినా దేవుని చిత్తానికి ఒప్పుకుంటున్నాం, దాన్ని అంగీకరిస్తున్నాం. కాబట్టి ఆమె యొక్క జీవితం మాకెంతో చిగురించి వెలిగించిందని, రాబోదినాల్లో ఆమె లేకపోయినా ఆ స్థానంలో ప్రభు అయిన దేవుడు నిరంతరము తల్లిగా ఉండే దేవుడు ఉన్నాడు కనుక ఆయనను బట్టి మేము ముందుకు కొనసాగులాగున దేవుని పరిచర్యలు ఇంకాను అధికముగా అభివృద్ధి చెందులాగున మా గురించి, మా కుటుంబం గురించి, మా సేవ గురించి దయతో ప్రార్థించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నమ్మకము గల తండ్రి, పరలోకమందున దేవ, ఈ రీతిగా ఆరుగోళ్ళ మరియమ్మ గారు, వైఫ్ ఆఫ్ ఆరుగోళ్ళ జాన్ గారి యొక్క మరి విషయమై సాక్ష్యం పంచుకోవడానికి మా ప్రియులుగా ప్రభు కుటుంబంగా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి 4 స్తోత్రాలు. రాబోదినాల్లో ఆయన ఈ సాక్ష్యమును అనేకులకు వెదజల్లుతూ మేము అటు ప్రభు చెప్పటమే కాదు కానీ మేము ఆ ప్రకారంగా వారి అడుగు జాడల్లో నడవటానికి కూడా మాకు సహాయం చేయమని, ప్రభు కృప చూపించమని, క్రీస్తు మన కొరకు మాదిరి ఉంచిపోయాను అన్నట్లుగాను అరిదిగా జకరియా ఎలిజబెతులు దేవుని న్యాయ విధులు చొప్పున ఎలాగూ ప్రభు నడిచిరో అట్లు మాకు కూడా సహాయం చేయమని ఘనత మహిమ ప్రభు నీ నామమునకు చెల్లించుకుంటూ మా ప్రభుని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వినయపూర్వకముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.